హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి మరి మెరిట్ లిస్టులు అనేవి విడుదలవడంతో అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సిద్ధమవుతున్నారు. మరి మెరిట్ లిస్ట్ లో కొన్ని కేటగిరీలకు సంబంధించి అభ్యర్థులు లేకోకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ పోస్టులను మిగిలిన కేటగిరీ వారికి కేటాయించాలి అంటూ కోరడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అభ్యర్థులు లేని చోట రిజర్వేషన్లను మార్చండి. డిఎస్సి పోస్టుల్లో రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులు లేని చోట ఆ పోస్టులను మరో వర్గానికి ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ విద్యాశాఖ మంత్రిని కోరింది. ఈ మేరకు మంత్రికి లేఖ కూడా రాసినట్లు ఆప్టా అధ్యక్ష కార్యదర్శులు గణపతిరావు, ప్రకాష్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ ప్రకారం పోస్టులు కేటాయించిన కొన్ని చోట్ల నిర్ణీత కేటగిరీ అభ్యర్థులు లేకపోవడంతో ఆ పోస్టులు భర్తీ కావడం లేదని, ఆ పోస్టులను వేరే రిజర్వేషన్లకు మార్చండి అంటూ ఇక్కడ మనం కోరడాన్ని చూస్తూ ఉన్నాం. ఇక దాంతో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో సర్టిఫికెట్లను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అంటూ డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనపై ఓరియంటేషన్ కార్యక్రమంలో డిఈఓ రామారావు గారు మాట్లాడారు. మచిలీపట్నానికి సంబంధించినటువంటి అంటే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓ రామారావు మరి డిఎస్సి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పై అవగాహన కార్యక్రమంలో మరి అవగాహన కల్పించారు. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. తమ సర్టిఫికెట్లు అన్ని సక్రమంగా ఉంటే డిఎస్సి అభ్యర్థుల సొంత లాగిన్ లోనే అప్డేట్ చేయాలని, తమ లాగిన్ లో మార్పులు చేయకూడదని కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే రామారావు సూచించారు. స్థానిక నోబుల్ కళాశాలలో శనివారం డిఎస్సి 2025 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనపై విద్యాశాఖ అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిఓ రామారావు మాట్లాడుతూ అభ్యర్థి 2 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేస్తే అన్ని పోస్టులకు ఒకేసారి సర్టిఫికెట్ల పరిశీలన చేయాలని అన్నారు. ఈ ప్రక్రియలో గోప్యతను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్ప మరే కాపీలను అంగీకరించరాదని, కొద్దిమంది కలర్ జిరాక్స్ లేదా ఫోటో స్టాక్ కాపీలను తీసుకురావచ్చని, వాటిని తిరస్కరించాలని స్పష్టంగా చెప్పారు. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ కుల ధృవీకరణ, నకిలీ యూనివర్సిటీ డిగ్రీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. అప్లికేషన్ సమయంలో సమర్పించిన కుల ధృవీకరణ పత్రం మాత్రమే చెల్లుబాటు అవుతుందని అన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 23 బృందాలను నియమించామని, ప్రతి బృందం రోజుకు 50 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలన చేయాలని సూచించారు. వివరాల నమోదులో తప్పులు జరిగితే సంబంధిత కమిటీ సభ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కుల ధృవీకరణ సంబంధిత అంశాలపై రెవెన్యూ అధికారులను ప్రత్యేకంగా భాగస్వామ్యం చేశామని అన్నారు. హిందీకి సంబంధించిన పాత కొత్త అర్హతల మధ్య తేడాలను జాగ్రత్తగా పరిశీలించాలని పేర్కొన్నారు. అప్లికేషన్ సమయానికి ఉన్న కుల ధృవీకరణ సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని అన్నారు. ఎలిజిబుల్, నాన్ ఎలిజిబుల్ అభ్యర్థులను స్పష్టంగా నోట్ చేయాలని అన్నారు. అభ్యర్థి వద్ద 2025 మే 15వ తేదీ లోపు సర్టిఫికెట్లు పొంది ఉండాలని అన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన విధులకు ఉద్యోగులు గైహాజరైతే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ అధికారులు తదితరులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ బృందాలు అంటే టీమ్స్ లో ఉన్నారో వారంతా కూడా ఈ ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి ఇందులో కీలకమైనటువంటి విషయాలను వెల్లడించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి కలర్ జిరాక్స్ కాపీలు కానీ లేదా జిరాక్స్ కాపీలు కానీ అటువంటివి ఇక్కడ చెల్లవని, కేవలం ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను మాత్రమే వెరిఫై చేయాలని, అటువంటివి ఎవరైనా తీసుకొస్తే రిజెక్ట్ చేయండి అంటూ ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే అన్ని సర్టిఫికెట్స్ కూడా మే 15, 2025 తేదీ కన్నా ముందు వాటినే పరిగణంలోకి తీసుకోవాలని కూడా ఇక్కడ సూచించారు. వెరిఫికేషన్ టీమ్స్ ఏవైనా పొరపాటు చేస్తే ఆ వెరిఫికేషన్ టీమ్స్ మీద కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడడం అంటూ ఇక్కడ డిఓ స్పష్టం చేయడాన్ని కూడా గమనిస్తూ ఉన్నాం. మరి ఇవి మెగా డిఎస్సి 2025 సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించి మరి అవగాహన కల్పించిన దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.